డియర్ స్టూడెంట్స్, నా పేరు బాలాజీ. చాలా కాలం నుండి కూడా నేను లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను. అయితే ఈ సంవత్సరం ఏప్రిల్ 22వ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వారు పబ్లిక్ ఎగ్జామ్స్ డేట్ అనౌన్స్ చేయడం జరిగింది. మనం సివిక్స్ విషయానికి వస్తే చాలామంది విద్యార్థులు ఏ క్వశ్చన్ ఇంపార్టెంట్, ఏ క్వశ్చన్ అన్ఇంపార్టెంట్, రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్స్ ఏంటి అనే విషయంలో చాలామంది సతమతమవుతూ ఉంటారు. నేను ప్రతి సంవత్సరం కూడా మా కాలేజీ విద్యార్థులకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తయారు చేసి వారికి అందించడం జరుగుతుంది. నేను ఇచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో బ్రిలియంట్ స్టూడెంట్స్, యావరేజ్ స్టూడెంట్స్, బిలో యావరేజ్ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి నేను తయారు చేస్తూ ఉంటాను. చాలామంది విద్యార్థులకు 100 మార్క్స్ గాను 97 మార్క్స్ సాధించారు. అదేవిధంగా పాస్ అవ్వలేని విద్యార్థులు కూడా యావరేజ్ మార్క్స్తో కూడా వారు గట్టెక్కడం జరిగింది. సో మీరందరూ కూడా నన్ను ఫాలో అయినట్లయితే మీరు తప్పకుండా సివిక్స్ 100% కూడా మీరు ఉత్తీర్ణత అవుతారని నేను మీకు మాటిస్తున్నాను. మనం ఫస్ట్ ఇయర్ సివిక్స్ మొట్టమొదటిసారిగా చూద్దాము. 10 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి 5 క్వశ్చన్స్ ఇస్తాడు. మనం 3 కంపల్సరీగా రాయాలి. 3 10 30 మార్క్స్ అనేవి మనకి వస్తాయి. సో నేను ఇచ్చే క్వశ్చన్స్లో 10 మార్క్స్ క్వశ్చన్స్ మొత్తం 8 ఇస్తున్నాను. 8లో 6 క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్స్ యావరేజ్, బిలో యావరేజ్ అండ్ బ్రిలియంట్ స్టూడెంట్స్ ఈ ముగ్గురు కూడా చదవాలి. నేను ఇచ్చినటువంటి 6 క్వశ్చన్స్లో 4 మస్ట్ అండ్ షుడ్గా వస్తాయి. అదేవిధంగా 6 క్వశ్చన్స్తో పాటు 7 8 క్వశ్చన్స్ కూడా మీరు చదువుకున్నట్లయితే మంచిది. ఎవరైతే బ్రిలియంట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు 7 8 కూడా మీరు చదువుకుంటే మంచిదిగా నేను భావిస్తున్నాను. మొట్టమొదటిసారిగా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ లేనిదే మనకి క్వశ్చన్ పేపర్ అనేది లేదని మనం చెప్పుకోవచ్చు. అదేంటంటే ఫస్ట్ క్వశ్చన్, రాజనీతి శాస్త్రాన్ని నిర్వచించి దాని పరిధి గురించి వ్రాయము. డిఫైన్ పొలిటికల్ సైన్స్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ స్కోప్. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, జాతీయతను నిర్వచించి మౌలిక అంశాలను వివరింపుము. డిఫైన్ నేషనాలిటీ, ఎక్స్ప్లెయిన్ ది ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ నేషనాలిటీ. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, హక్కులు పరిరక్షణ అంశాలను వివరింపుము. ఐడెంటిటీ ది సేఫ్ గార్డ్స్ ఆఫ్ రైట్స్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, హక్కులను నిర్వచించి వివిధ రకాల పౌర హక్కులను వివరింపుము. డిఫైన్ రైట్స్, డిస్క్రైబ్ ది సివిల్ రైట్స్. ఫిఫ్త్ క్వశ్చన్, ప్రజాస్వామ్యం అంటే ఏమిటో తెలిపి ప్రత్యక్ష ప్రజాస్వామ్య సాధనాల గురించి వ్రాయము. వాట్ డూ యూ మీన్ బై డెమోక్రసీ? రైట్ అబౌట్ ది డైరెక్టివ్ డెమోక్రసీ డైవెసెస్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, పార్లమెంటరీ ప్రభుత్వం అంటే ఏమిటో తెలిపి దాని లక్షణాలను వివరించండి. వాట్ ఈజ్ ఏ పార్లమెంటరీ గవర్నమెంట్? ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఫ్యూచర్స్. ఈ 6 క్వశ్చన్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్రిలియంట్ స్టూడెంట్స్, యావరేజ్ స్టూడెంట్స్, బిలో యావరేజ్ స్టూడెంట్స్ కంపల్సరీగా చదువుకోవాలి. ఇకపోతే బ్రిలియంట్ స్టూడెంట్స్ ఎవరున్నారో వాళ్ళు నేను ఇచ్చినటువంటి ఇంకో 2 క్వశ్చన్స్ కూడా చదువుకుంటే ఇది మీకు మంచిదిగా నేను చెప్తున్నాను. 7th క్వశ్చన్ ఏంటంటే, ఏకకేంద్ర ప్రభుత్వంలో ప్రయోజనాలు, లోపాలను తెలపండి. డిస్క్రైబ్ ది మెరిట్స్ అండ్ మెరిట్స్ ఆఫ్ యూనిటరీ గవర్నమెంట్. నెక్స్ట్ 8th క్వశ్చన్, అధ్యక్ష తరహా ప్రభుత్వంలో ప్రయోజనాలు, లోపాలను గురించి వ్రాయము. డిస్క్రైబ్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్. ఈ 8 క్వశ్చన్స్ అండి. ఈ 8 క్వశ్చన్స్లో 6 క్వశ్చన్స్ మస్ట్ అండ్ షుడ్గా చదువుకోవాలి. ఎవరైతే బ్రిలియంట్ స్టూడెంట్స్ ఉన్నారో ఆ బ్రిలియంట్ స్టూడెంట్స్ 8 క్వశ్చన్స్ కూడా మీరు చదివితే మంచిదిగా నేను భావిస్తున్నాను. ఇప్పుడు 5 మార్క్స్ క్వశ్చన్ చూద్దాము. మనకి 5 మార్క్స్ క్వశ్చన్స్ పేపర్లో 12 ఇస్తాడు. 8 రాయాలి. 8 5 40 మార్క్స్. సో ఫస్ట్, రాజ్యాన్ని నిర్వచించి దాని ముఖ్య లక్షణాలను పేర్కొనుము. డిఫైన్ స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్. 2, రాజ్యము, ప్రభుత్వము మధ్య వ్యత్యాసము వ్రాయము. డిఫరెన్స్ బిట్వీన్ స్టేట్ అండ్ గవర్నమెంట్. 3, రాజ్యము
సమాజము మధ్య వ్యత్యాసము వ్రాయము. డిఫరెన్స్ బిట్వీన్ స్టేట్ అండ్ సొసైటీ. 4 రాజ్యము జాతి మధ్య వ్యత్యాసము వ్రాయము. డిఫరెన్స్ బిట్వీన్ స్టేట్ అండ్ నేషన్. 5 జాతి జాతీయతల మధ్య వ్యత్యాసము వ్రాయము. డిఫరెన్స్ బిట్వీన్ నేషన్ అండ్ నేషనాలిటీ. 6 భారతదేశం జాతి రాజ్యమా? వివరించండి. ఈజ్ ఇండియా ఏ నేషనల్ స్టేట్? ఎక్స్ప్లెయిన్. 7 చట్టాన్ని నిర్వచించి చట్టానికి గల ఆధారాలను వ్రాయము. డిఫైన్ లా. ఎక్స్ప్లెయిన్ ఇట్స్ వేరియస్ సోర్స్ ఆఫ్ లా. 8 చట్టాన్ని నిర్వచించి చట్టం లక్షణాలను పేర్కొనండి. డిఫైన్ లా అండ్ మెన్షన్స్ ఆఫ్ ఫ్యూచర్ ఆఫ్ లా. 9 స్వేచ్ఛకు గల ఏమైనా 3 పరిరక్షణలను తెలపండి. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎనీ 3 సేఫ్ గార్డ్స్ ఆఫ్ లిబర్టీ. 10 స్వేచ్ఛను నిర్వచించి 3 రకాల స్వేచ్ఛలను వివరింపుము. డిఫైన్ లిబర్టీ అండ్ 3 టైప్స్ ఆఫ్ లిబర్టీ. 11 సమానత్వం అంటే ఏమిటి? సమానత్వం 3 రకాలను తెలపండి. వాట్ డూ యూ మీన్ బై ఈక్వాలిటీ? వాట్ ఆర్ 3 టైప్స్? 12 హక్కులు లక్షణాలు ఏవి? వాట్ ఆర్ ది ఫ్యూచర్స్ ఆఫ్ ది రైట్స్? 13 రాజకీయ హక్కుల గురించి వ్రాయము. రైట్ అబౌట్ ది పొలిటికల్ రైట్స్. 14 న్యాయానికి గల 3 ఆధారాలను పేర్కొనండి. పాయింట్ అవుట్ ఎనీ 3 సోర్సెస్ ఆఫ్ జస్టిస్. 15 న్యాయంలో గల 3 రకాలను వర్ణించండి. డిస్క్రైబ్ ఎనీ 3 టైప్స్ ఆఫ్ జస్టిస్. 16 పౌరసత్వము ఏ విధంగా కోల్పోబడతాడు? హౌ సిటిజన్షిప్ లాస్ట్. 17 పౌరుడు విదేశీయుడి మధ్య వ్యత్యాసాలు ఏవి? డిఫరెన్స్ బిట్వీన్ సిటిజన్ అండ్ ఏలియన్. 18 సహజ పౌరసత్వ అర్జనకు సంబంధించిన 3 పద్ధతులు ఏవి? రైట్ అబౌట్ ది 3 మెథడ్స్ ఆఫ్ అక్వైరింగ్ న్యాచురల్ సిటిజన్షిప్. 19 సహజీకృత పౌరసత్వం ఏ విధంగా సంక్రమిస్తుంది? హౌ ఈజ్ న్యాచురలైజ్డ్ సిటిజన్షిప్ అక్వైర్డ్. 20 ప్రజాస్వామ్యంలో వివిధ రకాలను వర్ణించండి. డిస్క్రైబ్ ది వేరియస్ టైప్స్ ఆఫ్ డెమోక్రసీ. 21 ప్రజాస్వామ్యంలో ప్రయోజనాలు లోపాలు ఏవి? మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ డెమోక్రసీ. 22 ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం గురించి వ్రాయండి. రైట్ అబౌట్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. 23 లౌకికవాదంలో 3 సుగుణాలను వివరించండి. ఎక్స్ప్లెయిన్ ఎనీ 4 మెరిట్స్ ఆఫ్ సెక్యులరిజం. 24 లౌకిక రాజ్యంలోని లక్షణాలను చర్చించండి. వాట్ ఆర్ ది ఫ్యూచర్స్ ఆఫ్ సెక్యులర్ స్టేట్? 25 లౌకిక రాజ్యము మతపరమైన రాజ్యాల మధ్య వ్యత్యాసము వ్రాయము. డిఫరెన్స్ బిట్వీన్ సెక్యులర్ స్టేట్ అండ్ థియోక్రటిక్ స్టేట్. 26 లిఖిత అలిఖిత రాజ్యాంగాల మధ్య వ్యత్యాసాలేవి? డిఫరెన్స్ బిట్వీన్ వ్రిటన్ అండ్ అన్వ్రిటన్ కాన్స్టిట్యూషన్. 27 దృఢ అదృఢ రాజ్యాంగాల మధ్య వ్యత్యాసము వ్రాయము. డిఫరెన్స్ బిట్వీన్ రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్. 28 రాజ్యాంగాన్ని నిర్వచించి రాజ్యాంగ లక్షణాలను తెలపండి. డిఫైన్ కాన్స్టిట్యూషన్. ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఫ్యూచర్స్. 29 సమైక్య ప్రభుత్వము లక్షణాలను చర్చించండి. డిస్కస్ ది ఫ్యూచర్స్ ఆఫ్ ఫెడరల్ గవర్నమెంట్. 30 అధికార వేర్పాటువాద సిద్ధాంతం గురించి వ్రాయము. ఎక్స్ప్లెయిన్ ది థియరీ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్. ఇక్కడ నేను 5 మార్క్స్ క్వశ్చన్స్ మొత్తం 30 ఇచ్చాను. అందులో బ్రిలియంట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు
మీ కెపాసిటీని బట్టి 30 కూడా చదువుకున్నట్లయితే మీరు 20% కూడా 5 మార్క్స్ రీచ్ అవుతారు. అదేవిధంగా యావరేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక 20 క్వశ్చన్స్ మొదటి నుంచి 20 క్వశ్చన్స్ వరకు చదువుకుంటే సరిపోతుంది. బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వరుసగా మొదటి నుంచి 15 క్వశ్చన్స్ వరకు చదువుకున్నట్లయితే మీరు పాస్ మార్క్స్తో గట్టెక్కుతారని నేను మాట ఇస్తున్నాను. ఇప్పుడు 2 మార్క్స్ క్వశ్చన్స్ అండి. మనకి మొత్తం 2 మార్క్స్ ప్రశ్నలు 20 ఇస్తారు. అందులో మనం 15 రాయాలి. 15 × 2 30 అండి. మొత్తం 30 మార్క్స్ అనేవి ఇస్తారు. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ప్రాచీన నగర రాజ్యాల గురించి రాయండి. ప్రాచీన నగర రాజ్యాల గురించి రాయండి. రైట్ అబౌట్ ఏన్షియంట్ సిటీ స్టేట్స్. సెకండ్, రాజనీతి శాస్త్రము ఏ విధంగా ఉత్తమ పౌరుషత్వ గుణాలను బోధిస్తుంది? హౌ డస్ పొలిటికల్ సైన్స్ టీచ్ ది క్వాలిటీస్ ఆఫ్ గుడ్ సిటిజన్షిప్? థర్డ్, రాజనీతి శాస్త్రము ఒక కళ అని ప్రశ్నించడాన్ని సమర్థించండి. జస్టిఫై ది స్టేట్మెంట్ దట్ పొలిటికల్ సైన్స్ ఈజ్ అన్ ఆర్ట్. ఫోర్త్, ప్రభుత్వం అంటే ఏమిటి? వాట్ డూ యూ మీన్ బై గవర్నమెంట్? ఫిఫ్త్, సమాజం అంటే ఏమిటి? వాట్ డూ యూ నో అబౌట్ సొసైటీ? చట్టము లక్షణాలేవి? వాట్ ఆర్ ది ఫ్యూచర్స్ ఆఫ్ లా? సెవెంత్, సమన్యాయ పాలన అంటే ఏమిటి? డిఫైన్ ది టర్మ్ రూల్ ఆఫ్ లా. 8, సహజ చట్టం అంటే ఏమిటి? వాట్ ఈజ్ న్యాచురల్ లా? 9, రాజ్యాంగ చట్టం అంటే ఏమిటి? వాట్ ఈజ్ కాన్స్టిట్యూషనల్ లా? 10, పరిపాలక న్యాయం అంటే ఏమిటి? వాట్ డూ యూ మీన్ బై అడ్మినిస్ట్రేటివ్ లా? 11, సమత అంటే ఏమిటో నిర్వచించండి. డిఫైన్ ది టర్మ్ ఆఫ్ ఈక్వాలిటీ. 12, స్వేచ్ఛకు చెందిన ఏవైనా 2 నిర్వచనాలను పేర్కొనండి. గివ్ ఎనీ 2 డెఫినేషన్స్ ఆఫ్ లిబర్టీ. 13, స్వేచ్ఛలోని 4 రకాలను ఉదహరించండి. మెన్షన్ ది నేమ్ ఆఫ్ 4 టైప్స్ ఆఫ్ లిబర్టీ. 14, పౌర స్వేచ్ఛ అంటే ఏమిటి? వాట్ ఈజ్ సివిల్ లిబర్టీ? 15, ఆర్థిక స్వేచ్ఛ అంటే ఏమిటి? వాట్ ఈజ్ ఎకనామిక్ లిబర్టీ? 16, స్వేచ్ఛకు గల 4 పరిరక్షణలను పేర్కొనండి. మెన్షన్ ఎనీ 4 సేఫ్గార్డ్స్ ఆఫ్ లిబర్టీ. 17, సమానత్వం అంటే ఏమిటి? వాట్ ఈజ్ ఈక్వాలిటీ? 18, సహజ సమానత్వం వివరించండి. ఎక్స్ప్లెయిన్ న్యాచురల్ ఈక్వాలిటీ. 19, సాంఘిక సమానత్వం అంటే ఏమిటి? వాట్ డూ యూ మీన్ బై సోషల్ ఈక్వాలిటీ? 20, రాజకీయ సమానత్వం అంటే ఏమిటి? వాట్ ఈజ్ మెంట్ బై పొలిటికల్ ఈక్వాలిటీ? 21, ఆర్థిక సమానత్వ సాధనకై చేపట్టవలసిన చర్యలను పేర్కొనండి. మెన్షన్ ది మెచ్యూర్ అడాప్టెడ్ ఫర్ అచీవింగ్ ఎకనామిక్ ఈక్వాలిటీ. 22, హక్కులను వర్గీకరించండి. క్లాసిఫై రైట్స్. 23, పౌర హక్కులు సివిల్ రైట్స్ గురించి రాయండి. 24, నైతిక హక్కులను గురించి తెలపండి. మోరల్ రైట్స్. 25, రాజకీయ హక్కులేవి? వాట్ ఆర్ పొలిటికల్ రైట్స్? 26, బాధ్యతల వర్గీకరణ. క్లాసిఫికేషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. 27, నైతిక బాధ్యతలు. మోరల్ రెస్పాన్సిబిలిటీస్. 28, బాధ్యతలు ఉదాహరణ ఇవ్వండి. గివ్ 2 ఎగ్జాంపుల్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. 29, న్యాయాన్ని నిర్వచించండి. డిఫైన్ జస్టిస్. 30, వితరణశీల న్యాయం అంటే ఏమిటి? వాట్ ఈజ్ డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్? 31, రాజకీయ న్యాయం అనగానేమి? వాట్ ఈజ్ పొలిటికల్ జస్టిస్? 32, సామాజిక న్యాయం అనగానేమి? వాట్ ఈజ్ మెంట్ బై సోషల్ జస్టిస్? 33, జస్ సాంగ్వినస్ అంటే ఏమిటి?
వాట్ ఈజ్ మెంట్ బై జస్ సంగ్వినస్. 34 జస్ సోలీ అంటే ఏమిటి? వాట్ డూ యూ మీన్ బై జస్ సోలీ మీన్. 35 విదేశీయుడు అంటే ఎవరు? హూ ఈజ్ యాన్ ఏలియన్. 36 మంచి పౌరుడు లక్షణాలలో రెండింటిని ఉదాహరించండి. మెన్షన్ ఎనీ 2 క్వాలిటీస్ ఆఫ్ ఏ గుడ్ సిటిజన్షిప్. 37 ప్రజాస్వామ్యం అనగానేమి? 2 నిర్వచనాలను రాయండి. రైట్ 2 డెఫినేషన్స్ ఆఫ్ డెమోక్రసీ. 38 ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం గురించి నీకు అవగాహన ఏమిటి? వాట్ డూ యూ అండర్స్టాండ్ బై రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. వాట్ డూ యూ అండర్స్టాండ్ బై రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. 39 పునరాయనం అనగానేమి? వాట్ ఈజ్ మెంట్ బై రీకాల్. 40 లౌకికవాదాన్ని నిర్వచించండి. డిఫైన్ సెక్యులరిజం. 41 లౌకికవాదం రకాలు ఏవి? వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ సెక్యులరిజం. 42 మతస్వామ్యము అంటే ఏమిటి? వాట్ డూ యూ మీన్ బై థియోక్రసీ. 43 లౌకిక రాజ్య మత రాజ్యం మధ్య గల 2 వ్యత్యాసాలను గుర్తించండి. లిస్ట్ అవుట్ ఎనీ 2 డిఫరెన్సెస్ బిట్వీన్ సెక్యులర్ స్టేట్ అండ్ థియోక్రటిక్ స్టేట్. 44 లౌకిక రాజ్యం గురించి 2 లక్షణాలను వ్రాయండి. రైట్ అబౌట్ ఎనీ 2 ఫ్యూచర్స్ ఆఫ్ సెక్యులర్ స్టేట్స్. 45 రాజ్యాంగం అంటే ఏంటి? వాట్ డూ యూ మీన్ బై కాన్స్టిట్యూషన్. 46 పరిమాణాత్మక రాజ్యాంగం అంటే ఏంటి? వాట్ ఈజ్ అన్ ఇవాల్వ్డ్ కాన్స్టిట్యూషన్. 47 శాసనాత్మక రాజ్యాంగం అంటే ఏంటి? వాట్ ఈజ్ యాన్ ఎనాక్టెడ్ కాన్స్టిట్యూషన్. 48 ప్రభుత్వాన్ని నిర్వచించండి. డిఫైన్ గవర్నమెంట్. 49 అరిస్టాటిల్ ప్రభుత్వాల వర్గీకరణ గురించి వ్రాయండి. రైట్ అబౌట్ అరిస్టాటిల్స్ క్లాసిఫికేషన్ ఆన్ గవర్నమెంట్. 50 ఏకేంద్ర ప్రభుత్వం అంటే ఏమిటి? వాట్ ఈజ్ ఏ యూనిటరీ గవర్నమెంట్. 51 అధికార వేర్పాటువాద సిద్ధాంతం గురించి క్లుప్తంగా రాయండి. రైట్ బ్రీఫ్లీ అబౌట్ ది థియరీ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్. ఇప్పుడు నేను ఇచ్చినటువంటి 2 మార్క్స్ క్వశ్చన్స్ మొత్తం 51 ఇచ్చాను. ఈ 51లో బ్రిలియంట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు మొత్తం 51 కూడా ప్రిపేర్ అయినట్లయితే మీరు మనకి ఇచ్చినటువంటి 2 మార్క్స్ క్వశ్చన్స్ మొత్తం 20 ఇస్తారుగా. అందులో 15 క్వశ్చన్స్ మస్ట్ అండ్ షుడ్గా మీరు అటెంప్ట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. అన్నీ కూడా మనకి పబ్లిక్ ఎగ్జామ్స్లో వస్తాయి నేను ఇచ్చిన వాటిలో. యావరేజ్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ మీరు మీ సాయశక్తులు బట్టి మీ యొక్క కెపాసిటీని బట్టి బిలో యావరేజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 25 నుంచి 30 క్వశ్చన్స్ మాత్రం కంపల్సరీ చదువుకోవాలి. యావరేజ్ స్టూడెంట్స్ 30 పైన చదువుకున్నట్లయితే మీరు చక్కగా మంచి మార్క్స్తో మీరు ఉత్తీర్ణత అనేది సాధిస్తారు. ఎవరైతే 100కి అటెంప్ట్ చేసే క్యాపబిలిటీ ఏ విద్యార్థులకైతే ఉందో వాళ్ళు కంపల్సరీగా కూడా మీరు నేను ఇచ్చినటువంటి 2 మార్క్స్ క్వశ్చన్స్ 51 కూడా మరి చదువుకున్నట్లయితే మీరు మొత్తం బ్రిలియన్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిన్న ఫాలో అయినట్లయితే మీరు 100కి 100 మార్క్స్ కూడా కంపల్సరీగా మీరు అటెంప్ట్ చేస్తారు. ఇంకా మీకు చాయిస్ కూడా వస్తుంది. ఎందుకంటే నేను గతంలో నా స్టూడెంట్స్ చాలామంది కూడా ఇవ్వడం జరిగింది. నేను ఇచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో అవి తప్పకుండా కూడా పబ్లిక్ ఎగ్జామ్స్లో వచ్చాయి. మంచి మార్క్స్ అనేవి కూడా వాళ్ళు సాధించడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, ఫస్ట్ ఇయర్ విద్యార్థులందరికీ కూడా ఆల్ ది బెస్ట్. మీరు చక్కగా నేను చెప్పినటువంటి ఈ సిస్టమ్ని ఫాలో అయినట్టయితే మీరు కంపల్సరీగా కూడా మీరు మంచి మార్క్స్ అనేవి సాధిస్తారు. మరొకసారి ఎలా అంటే